అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక తను చులకనైపోతాడు. శ్రీకృష్ణుడు నిందతః అంటున్నాడు, అంటే నిందించుట, దూషించుట అని. అవాచ్యవాదాన్ అంటే నపుంసకుడు వంటి కఠినమైన మాటలు. అర్జునుడు శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధభూమి నుండి కాళ్ల మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడు అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.